హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో మురుకులు చేసుకున్నామండి. చాలా బాగుంటాయి కొబ్బరి పాలతో ఈ మురుకులు. ముందుగా ఒక హాఫ్ కొబ్బరి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే మినపప్పు కూడా తీసుకోవాలి. 3/4 కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇలా మినపప్పు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కలర్ రాకుండా కొంచెం వేయించుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది, మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పు పక్కన పెట్టేసాం కదా, అది చల్లబడేలోపు ఈ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పు పూర్తిగా చల్లబడిందండి. ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలి. జార్ తీసుకొని ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే కొంచెం రవ్వగా ఉందనుకోండి, అదంతా కూడా పైనే ఉంటుంది. కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకున్నాం అనుకుంటే మనకు ఎక్కువగా రాదు. చూడండి, ఇలా జల్లించుకున్నాం కదా, మనకి కొంచెంగా రవ్వగా వచ్చింది. కొంచెం ఇలా ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న దాంట్లో ముందుగా మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కూడా మెజర్మెంట్ చేసుకోవాలండి. మినపప్పు ఈ కప్పుతో తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 4 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మనకు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వాము కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నానండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇది పక్కన పెడదాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు నీళ్ళు వేసుకున్నాము. నీళ్ళు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త కొన్ని వాటర్ వేసుకొని ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పాలని ఇందులో ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద గోరువెచ్చగా అవుతాయి కదా మనకు పాలు, అలా ఏ విధంగా ఉంటాయో అంత వేడిగా చేసుకోవాలి. గోరువెచ్చగా అయ్యే వరకు చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను వేడి చేసుకున్న ఈ నూనెను వేస్తున్నానండి. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా టేస్ట్గా వస్తాయి. ఇది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఈ నూనె అంతా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి.
ఈ విధంగా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వేడి చేసుకుని ఈ కొబ్బరి పాలని వడగట్టుకోవాలి. దీంట్లోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నామనుకోండి, ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న పాలంతా కూడా పడతాయి. ఇప్పుడు ఇది ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకుందాము. ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనకు పాలు పడతాయి అనిపిస్తే ఇదే మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి చేయితోనంతా కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఇంకా కొన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఇంకా కొన్ని పాలు వేసుకుందాము. చూడండి, పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి మనకు చేయితో ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇందులో నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మనం ముద్దలా కలిపేసుకోవాలి. ఇందులో కారం అయితే వేసుకోము, ఈ పాలుతోని కలుపుతున్నాం కాబట్టి ఈ మురుకులు చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి. మనం పుట్నాల పిండి అలాగే వేడి నూనె వేసాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా పిండి ముద్దలా కలిపేసుకోవాలి. ఇందులో ఇలా కలుపుతున్నప్పుడు ఇంకా ఏమైనా పడుతుంటే వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఇంకో కప్పు వరకు వాటర్ వేసాను. వాటర్ వేసి ఇదంతా ఒకసారి పిండి ముద్దలు కలిపేసుకున్నాము. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మురుకుల జారు ఉంటుంది కదా, దీనికి కొంచెం మనం ఆయిల్ రాసుకోవాలి. ఇలా లోపల సైడ్ ఆయిల్ రాసుకుంటే మనకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మురుకులు చేసుకుంటాం కదా, ఇలాంటి స్టార్ది తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఇందులో చిన్నగా మురుకులాగా మనం ఒత్తుకోవాలి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కూడా ఒత్తుకోవాలి. కాకపోతే ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది. డైరెక్ట్ ఆయిల్లోనే ఇలా ఒత్తేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. అన్నీ చిన్న చిన్నగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడండి. ఈ మురుకులని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త వేగాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా కొంచెం నురగ తగ్గింది కదా, ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి వీటిని.
ఇలా తిప్పేసుకొని ఈ సైడ్ కూడా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అవుతాయండి, మనకు తెలుస్తుంది. చూడండి, ఇవి రెండు సైడ్లకు కూడా వేగాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా హోల్స్ ఉన్న దాంట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. మనం పెద్దగా చేసుకుంటే డైరెక్ట్ ఈ ప్యాన్లోనే ఒత్తేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకుంటే ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. చూడండి, కొబ్బరి పాలతో మురుకులు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అసలు నూనె కూడా ఏమీ పీల్చవు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చేసుకుంటే అదే కొబ్బరి పాలు ఇష్టం లేదు అనుకుంటే నీళ్ళు కూడా కలిపేసి చేసుకోవచ్చు. కొబ్బరి పాలు మనకు డైరెక్ట్ సూపర్ మార్కెట్లో కూడా లభిస్తాయండి, అలా కూడా చేసుకోవచ్చు. అదే ఇదే పిండితో ఇలా కారపూస కూడా చేసుకోవచ్చు అండి. ఒకే పిండితో కారపూస కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.